కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సదాశివపేట ప్రాంతానికి సంబంధించిన శ్రీనిధి అనేటువంటి ఇటీవల డిగ్రీ పూర్తి చేసినటువంటి వ్యక్తి తిమ్మాపూర్ ఆర్టీఓ కార్యాలయం వెనుక సైడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. అది ఓ తాడుతో ఉరేసుకున్నటువంటి దృశ్యాలు కలిసివేసేలా ఉంది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు రంగంలో దిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది ఏంటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వారికి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అమ్మ శ్రీనిధి ఏమన్నా చెప్పేటోడు అమ్మ ఏమైంది అసలు మీకు ఎప్పుడు ఉంటాడు ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు నా కొడుక ఇదేం కోసరా నా కొడుకో అవ్వా నా కొడుకు నాకు అన్ని చెప్తాడు అవ్వో నా కొడుకు ఇట్లా వేసుకుంటాడు కాదు నా కొడుకు ఊరే చంపిరు కొడుకో నా కొడుకు బలవంతంగా పానం తీసారు అవ్వో మేము ఉండలేము అవ్వ లేదు బతకా అవ్వా దేవుడా వాడు బతకా అవ్వా ఓ కొడుక నన్ను వారం కింద నన్ను 50,000 అడిగిండు అమ్మ నాకు అవసరం ఉన్నాయి అమ్మ అంటే ఏం అవసరం కొడుక నేను అన్న అమ్మ నేను కావాలి పైసలు అన్నాడు. నాకు పైసలు అద్దరు కొడుకు నువ్వే కావాలని 50,000 చూడండి ఎవరికి చెప్పలే కొడుక ఆ రోజు మొత్తం బాధ కొద్దిగా ఉన్నాడు కొడుక నిన్న పొద్దుగాల మంచిగా ఉన్నాడు ఉప్మా తిన్నాడు నా కొడుకు బయటకి ఏంటి కాతం ఫోన్ చేస్తే రావటం లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ తేడున్నాడు పొద్దుగా అత్తరుగా నా కొడుకు అనుకుని నా కొడుకు వాళ్ళు చంపిరు ఆయన తూరి పెట్టినట్టు చంపిరు చేతులు కట్టేసి మెడ కూరేసి బలవంతంగా పానం తీసిరు కొడుక వాడు వచ్చినట్టు వాళ్ళు చావాలి కొడుక వాళ్ళు చావాలి బతుక కొడుక నేనేం చేస్తా కొడుకో ఎట్లా బతకాల కొడుకో నాకు ఒకడే కొడుకు నేను పానం వస్తాను నన్ను ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళండి అమ్మ నిన్న 10 గంటలకు వేయండి కొడుకు నైట్ పట్టి షర్ట్ వేసుకొని వేయండి అట పోతానంటే వాడు బట్టలు మంచి చేసుకొని కదా హెల్మెట్ పెట్టుకోమంటే రోజు హెల్మెట్ పెట్టుకొని పోలేదు అన్నం తినలేదు నా కొడుకు ఉప్మా తిన్నాడు పోయిండు పైసలు పట్టుకొని పోతే నేను అనుకున్నా వానికి ఏమవుతుందో పట్టుకొని వేయండు కావచ్చు నాకు చెప్తాడు కదా వాడికి మనకి ఎంత ట్యాంక్స్టర్ ఉందో వాడు నాకు ఏం చెప్తానే లేడు అడుగుతా నాకు పైసలు కావాలి నేను కావాలంటే పైసలు నా కొడుకే కావాలని అప్పటికి నవ్వుకున్నా నాకేం చెప్పలేదు వాళ్ళని చంపి ఊరేసి పెట్టిరు వాళ్ళు తినాలి కానీ వాళ్ళు నాశనం అయిపోను వాళ్ళకి కడుపులు కావాలని నా కొడుకు ఏం చేసిండు మీద ఒక హృదయ విదారకమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా రోధిస్తున్నటువంటి తీరు కలిసివేస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం గత కొంతకాలం క్రితమే వాళ్ళ తండ్రి సైతం ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి ఘటన. అప్పటి నుంచి కోలుకోలేదు ఆ ఫ్యామిలీ. అంతలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంతో ఎవరో చేసినటువంటి ఘాతకం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు మనతో మాట్లాడడానికి. మీకు తెలుసా ఎప్పుడైంది ఏమైంది అసలు మీరు ఏమవుతుంది? నాకు మనవడవుతాడు. ఏమైంది అసలు అది ఏం తెలియదు సూసైడ్ మన మొత్తం చంపి ఉరేసారు మొత్తం మీద అయితే సస్పెండ్ మర్డరు అనుమానమే పక్క చేతులు కట్టేసి కాలు చేతులు కట్టేసి అది ఉరేసారు పక్క అనుమానం. అది ఎవరైనా కానీ శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇవాళ పొద్దున 8 గంటలకు తెలిసింది. 6-7 గంటలకు మాకు తెలిసింది. అంటే కాదు ఆయన నిన్న పొద్దున టిఫిన్ చేసి పోయినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత మీకు ఇవాళ తెలిసిందా చనిపోయిందని ఎవరు చెప్పారు? ఇవాళ మాకు వేరే పోలీసుల ద్వారా తెలిసిందండి. అంటే ఏమన్నా అనుమానం ఉందా మీకు ఎవరి మీద? నేను అనుమానం ఉందా? ఇటీవల వాళ్ళ అమ్మ చెప్తున్నది ఒక 50,000 రూపాయలు కావాలంటే కూడా ఇచ్చేసిన అకౌంట్లో వేసిండట. నిన్న అకౌంట్లో వేసిండట. అది మిషన్ స్లిప్ ఉందట మన జేబులో పిల్లలు అకౌంట్లో వేసిందని. అది ఎవరికి వేసింది అనేది సస్పెన్షన్ ఉంది. అది ఎవరనేది తెలియదు ఇంకా దాని గురించి. మొత్తం మీద చలాకీగా ఉండే వ్యక్తి, డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి ఇటీవల కాలంలోనే మరి ఎందుకు అమ్మని గత కొంతకాలం క్రితమే 50,000 అడిగితే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, ఎవరికో డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇది బలవన్మరణానికి పాల్పడ్డారా లేదంటే ఎవరైనా ఈ చేతులు కట్టేసి అక్కడే ఉరివేసి హతమార్చారా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలి, మాకు న్యాయం చేయాలనేటువంటి పరిస్థితిపై వారు ఆరాధిస్తున్నటువంటి విషయము. మొత్తం మీద శోక సముద్రంలో మునిగిపోయారు వారి కుటుంబ సభ్యులంతా కూడా. వారి మిత్రులు సైతం ఇక్కడ చేరుకున్నారు. చాలా జాలిగా ఉండేటువంటి వ్యక్తి, అంత పిరికివాడు కాదు, అసలు బలవన్మరణానికి పాల్పడేటువంటి పరిస్థితి లేదు. ఉన్నంతలో చాలా స్థితివంతమైనటువంటి కుటుంబం. ఒక్కడే ఆ కుటుంబానికి ఒక్కడే దిక్కుగా ఉన్నాడు. ఆ సోదరి ఉంది, ఆయనే మొత్తం నిర్వహిస్తాడు కుటుంబ వ్యవహారాలంతా కూడా. ఈ చిన్నతనంలోనే ఎలాంటి కష్టం వచ్చింది, ఎవరు ఈ ఘాతకానికి పాల్పడ్డారు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి.